అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. కంటెంట్ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి చెప్పడానికి. సో దాదాపుగా ఒక 30 నిమిషాలు, అరౌండ్ ఒక 30 నిమిషాల్లో వీడియో ముగిస్తాను. ముఖ్యంగా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్త, నిన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేసిన వీడియో. సో ఆయన రిలీజ్ చేసిన వీడియో మీదే ఈరోజు నిన్న సాయంత్రం నుంచి మీడియా డిబేట్లు కానీ, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో హెడ్డింగ్స్ కానీ, బ్యానర్స్ కానీ అవే. సరే, మీరందరూ కూడా, మీలో కూడా చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు. కాసేపు దేశానికి సెల్యూట్ చేసే ఉంటారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి సూపర్ అదరహో అని అనే ఉంటారు. కానీ కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ ఈరోజు పెట్టిన హెడ్డింగ్లన్నీ మీరు చూసినా, నిన్న నరేంద్ర మోదీ గారి మాటల్లో ట్విస్టులు చూసినా ఒక కీలకమైన అంశం ఒకటి ఉంది. బెదిరింపులకు అదిరేది లేదు. అనుభూతికి బెదరం, అణుమాత్రం బెదరం. అంటే పాకిస్తాన్ వాళ్ళు అణ్వాస్త్రాలు వాడతామని బెదిరించారు. ఆ అంశాన్ని నరేంద్ర మోదీ గారు నిన్న మాటల్లో బయటకు వచ్చింది. సో ఆ తర్వాత వాళ్ళు అణ్వాస్త్రాలు వాడతామని బెదిరించిన తర్వాతే సర్లే డ్యామేజ్ ఎక్కువ జరుగుద్ది, వాళ్ళతో గొడవ ఎందుకని మనం అంటే వాళ్ళే కాలబేరానికి వచ్చారని చెప్తున్నారు. వాళ్ళే కాలబేరానికి వచ్చారు. వాళ్ళే మనకు ఫస్ట్ మన డీజీఎంఓకి కాల్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం మీద వాళ్ళే ప్రపోజల్ పెట్టారు. దానికి మనం ఒప్పుకున్నాం. అప్పటికే మనం పాకిస్తాన్ని చాలా ధ్వంసం చేసాం. పాకిస్తాన్లో కీలక నగరాల మీద మనం దాడులు చేసాం. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం చేసాం అని నా చెల్లెళ్ళ సింధూరాన్ని వాళ్ళు తుడిచేశారు. కాబట్టి నేను ఆపరేషన్ సింధూర్ పేరిట ఇచ్చేసామని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక ఉద్విగ్నభరితమైన ఒక ఎంతో, అంటే దాన్ని ఏమంటారు, గూజ్ బంప్స్ వస్తాయి. నరేంద్ర మోదీ గారి ఫ్యాన్స్కి, బీజేపీ వాళ్ళకి, ఫక్తు హిందీ ఓదలకి అందరికీ కూడా మంచి గూజ్ బంప్స్ వచ్చే స్టఫ్ ఇచ్చారు, మంచి స్టఫ్ ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. నేనేమంటానంటే, ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉంటూ ఆయన ఎందుకు మీడియాని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టకూడదు అనేది నాకు ఎప్పటి నుంచో చిరకాల కోరికగా ఉండిపోద్దేమో. నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్ పెడితే చూడాలి, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆయన ప్రెస్ మీట్ పెడితే చూడాలనే కోరిక నాకు చిరకాలంగా ఉండిపోద్దేమో. మరి అది ఎప్పుడు నెరవేరుద్దో ఏంటో. ఎందుకంటే పక్క దేశంతో యుద్ధం జరిగింది. పక్క దేశాల వాళ్ళు వందలాది డ్రోన్లు మన మీదకు వదిలారు. మన సైన్యం వాళ్ళతో రోజుల తరబడి పోరాడింది బార్డర్లో. ఈ సమయంలో ప్రధానమంత్రి స్థాయిలో మీడియా ముందుకు వచ్చి మీడియాకి ఆయన చెప్పాల్సింది చెప్పి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తే బాగుండేది. అలా కాకుండా నేను ఒక 2 రోజులు ప్రిపేర్ అయ్యాను, ఇదిగో యుద్ధం కాల్పుల విరమణ తర్వాత బీజేపీకి డ్యామేజ్ అయింది. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ గారి పాత వీడియో ఒకటి వైరల్ అయింది. దాంతో బీజేపీ డిఫెన్స్లో పడింది. అసలు వీళ్ళు ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి వెళ్ళారు, అయినా సరే వాళ్ళే డ్రోన్లో వేస్తున్నారు కదా. సో ఇక్కడ బీజేపీ డిఫెన్స్లో పడి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి వచ్చేసరికి దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అంటే, దాని నుంచి డైవర్ట్ చేయాలంటే, దాని నుంచి పాజిటివ్నెస్ తీసుకోవాలంటే తను ఒక వీడియో రిలీజ్ చేయాలి. తను మొత్తం జరిగిందంతా చెప్పాలి. అలా చెప్పడానికి ఒక రోజంతా ప్రిపేర్ అయ్యి, లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందం 3 రోజుల కింద జరిగితే నిన్న రాత్రి నరేంద్ర మోదీ గారు వీడియో రిలీజ్ చేశారు. మరి మధ్యలో ప్రిపరేషన్ ఉంటుంది, పిఆర్ టీంతో డిస్కషన్స్ ఉంటాయి, ఆ డైలాగులు ఉంటాయి, చాలా ఉంటాయి. సో అవన్నీ అయిన తర్వాత ఆయన వచ్చారనమాట. సో నేనేమంటానంటే, ఆయన వీడియో రిలీజ్ చేసిన దానికి నేను వ్యతిరేకం కాదు. ఆయన దేశాన్ని ఉద్దేశించి చెప్పడం చాలా మంచి విషయం. అయితే ఆ చెప్పేదేదో ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఉన్న నేషనల్ మీడియా ప్రతినిధులు అందరినీ పిలిపించి వాళ్ళకు అడ్రస్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అనుమానాలు, క్వశ్చన్లు ఏమైనా నివృత్తి చేస్తుంటే బాగుండేది. ఆ కుర్చీకి గౌరవం దక్కేది, ఆ నాయకత్వానికి గౌరవం దక్కేది, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా నివృత్తి జరిగేది. అలా కాకుండా నేను చెప్తాను మీరు రాసుకోండి అంటే, చెప్పారు, ఆయన చెప్పారు, వీళ్ళు రాశారు, అంతే. పాక్ కాళ్ళబేరానికి వచ్చింది, ఆ దేశం గుండెపైన కొట్టాము, ఉగ్ర సౌధాలనే కాదు వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాము, భారత్ దాడులను తట్టుకోలేక దిగొచ్చారు, ఇప్పుడు ఇస్తున్నది విరామమే, వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ, ఉగ్రవాదం, ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చలు, సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కరకు తెలిసి వచ్చింది, నవయుగ యుద్ధంలో పాక్ను మట్టి కల్పించాం, స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ అని ఒక పెద్ద వార్త రాసుకొచ్చారు. ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు. ఒకే చోట నీళ్లు రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడవు.
పాక్ సైన్యం అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒకరోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే అని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఈయన స్పీచ్ ముగిసిన ఒక 40 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ డ్రోన్లు వచ్చాయి. కాశ్మీర్లో ఆ బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ డ్రోన్లు. ఇదిగోండి జమ్మూ కాశ్మీర్లో సాంబా జిల్లాలో సోమవారం రాత్రి కనిపించిన పాకిస్తాన్ డ్రోన్లు. ఈయన స్పీచ్ ఇలా ముగిసింది, వార్నింగ్ ఇచ్చారు, పాకిస్తాన్ పని అయిపోయింది, వాళ్ళే మనకు దారిలోకి వచ్చారు, అది ఇది అని చెప్పారు, వాళ్ళు మళ్ళీ డ్రోన్లు వదిలారు. ఇలా ఉంది సరిహద్దుల్లో పరిస్థితి, పాకిస్తాన్ వాళ్ళ విపరీతం వైఖరి. ఈ జరుగుతున్న తతంగం మొత్తాన్ని ఈయన ఒక పిఆర్, ఈయన ఒక పబ్లిసిటీ స్టంట్ డొనాల్డ్ ట్రంప్. యుద్ధం ముగియడానికి మేమే కారణము, యుద్ధం ఆపడానికి మేమే కారణము, మేము చెప్తేనే ఆపారు, మీరు ఆపపోతే మేము వ్యాపారం ఆపేస్తామని బెదిరించాము, దాంతో వాళ్ళు యుద్ధం ఆపేశారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిన్న మీడియాకి చెప్పాడు. దాన్ని మన దేశం తిప్పికొట్టింది. డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏమీ లేదు, వాళ్ళ డిఎంజిఓ మన డిఎంజిఓకి ఫోన్ చేసి, డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేశాడు, అప్పుడు యుద్ధం ఆగిందని చెప్పి మన వాళ్ళు చెప్పారన్నమాట. ఇట్లా చాలా జరుగుతూ వచ్చాయండి పిఆర్ స్టంట్లు మామూలుగా. నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద మీడియాని, సోషల్ మీడియాని అత్యద్భుతంగా వాడుకుంటున్నది ఇదిగో వీళ్ళిద్దరే. ఇదేం విమర్శ కాదు, జరిగింది మాత్రమే చెప్పాను. నేను ఈ విషయంలో నేను ఎవరిని విమర్శించట్లా. సో నరేంద్ర మోదీ గారు చేసింది ఒక రకంగా మన దేశం ఇప్పుడు ఒక ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంది కాబట్టి, దాని నుంచి బయటపడ్డాం కాబట్టి యుద్ధం జరగాలని ఎవరు కోరుకోరు, కాకపోతే పైచేయి సాధించాలని కోరుకుంటారు. ప్రతి భారతీయుడు కోరుకునేది అదే, పైచేయి సాధించాలి. మనకు జరిగిన నష్టానికి 10 పాకిస్తాన్ అనుభవించాలి. అప్పుడు వాళ్ళు భవిష్యత్తులో కూడా మన జోలికి రారు. పనిలో పనిగా పీఓకేను కూడా పాకిస్తాన్ ఖాళీ చేసేయాలి. పీఓకేను కాస్త ఐఓకేగా మార్చాలన్నమాట. ఇదిగోండి అనుమాత్రం బెదరం దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక, ఉగ్రభూతంపై ఆపరేషన్ సింధూర్. ఇకపై మన దేశ అధికారిక విధానం ఇదే, పాకిస్తాన్ దుశ్చర్యలన్నింటికీ ఇలాగే బదులిస్తాం. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ను ఇక వేరుగా చూడము. పాక్ సైన్యం ప్రభుత్వమే ఉగ్రవాద పోషకులు, ఎప్పటికైనా ఆ భూతానికి బలవుతుంది అని ఆయన చెప్పింది ఇక్కడ కూడా వేసుకొచ్చారు. ఇక్కడ కూడా అనుభూతికి బెదరం, అణ్వస్త్ర బెదిరింపులను సహించం, ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాన్ని వేరుగా చూడడం, నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాన్ని తుడిచిపెట్టేశాం, సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపై దాడులు చేశాం, భద్రతా బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి, ఉగ్రవాద స్థావరాలపైనే కాదు నైతిక స్థైర్యాన్ని బదాబదలు చేశాం, మన దాడులతో పాక్ ఊహ కూడా అందనంత విధ్వంసం, అందుకే ప్రపంచ దేశాలను వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది, ఉగ్రవాదం చర్చలు ఒకేసారి కుదరవు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పారు. ఇదిగోండి వాణిజ్య బెదిరింపులతో దారికి వచ్చారు, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించా, ఉన్న పలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అనుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్ల మంది చనిపోయేవారు, భారత్ పాక్ ప్రధాని పరిస్థితిని అర్థం చేసుకున్నారు, భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని భారత ప్రభుత్వ వర్గాలు. ఈయన మార్కెటింగ్ అయింది. సో ఇది దీనికి సంబంధించిన అంశాలన్నీ చెప్పాను కదా. సో ఇప్పుడు మనం కాసేపు ఈ యుద్ధం అండ్ నరేంద్ర మోదీ గారు చెప్పిన అంశాలు కాసేపు పక్కన పెట్టి ఇతర విషయాలకు వెళ్తే, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్. 68 టెస్టులు ఆయన కెప్టెన్గా వ్యవహరిస్తే 40 టెస్టులు గెలిచింది. సో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అనుకోవచ్చు ధోని తర్వాత. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ సచిన్ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఒక బలమైన వెన్నుక లాంటి బ్యాట్స్మెన్ లేడు అనుకున్న తరుణంలో 2014 నుంచి విరాట్ కోహ్లీ దాదాపుగా ఒక 7 ఏళ్ళు ప్రపంచ టెస్ట్ క్రికెట్ని శాసించాడు. సో ఒక రకంగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఇంకా ఆడి ఉండాల్సింది, ఇంకా విలువైన పరుగులు సాధించాల్సింది. కానీ చివరగా జరిగిన 2 సిరీస్లు అంటే నవంబర్లో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్, అంతకుముందు న్యూజిలాండ్లో జరిగిన సిరీస్, ఆ 2 సిరీస్ల్లో విఫలమవడం, టీం మొత్తం వైఫల్యం అవ్వడం, ఓడిపోవడం, అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ కూడా విఫలమవడంతో
ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి నుంచి ఒత్తిడి మీద ఉన్న విరాట్ కోహ్లీ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అది అనూహ్య నిర్ణయం. ఇంకో 2 ఏళ్ళైనా ఆయన కొనసాగాల్సింది. తర్వాత స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు, దానికే కట్టుబడి ఉన్నాం. జీవో 3 పునరుద్ధరణకు చర్యలు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తాం. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారంట. బాగానే ఉంది. ఇక సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు స్వాగతించాలి. కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం ప్రజలు, మీడియా చర్చించుకోవచ్చు. సాధారణంగా ఇప్పటి వరకు మన దేశంలో తెలిసి తెలియని వాళ్ళకి కొంతమందికి కోర్టు వ్యవహారంలో ఉన్నది మాట్లాడకూడదు అనే ఒక భయం ఉంటుంది. కోర్టు ఇచ్చే తీర్పును విమర్శించకూడదేమో అనే ఒక భయం కొంతమందిలో ఉంటుంది. సాధారణంగా మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ద్వారా మనం కోర్టులు ఇచ్చే తీర్పును విమర్శించవచ్చు, కానీ దురుద్దేశాలు ఆపాదించకూడదు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జికి అండ్ కోర్టుకి దురుద్దేశాలు ఆపాదించకూడదు. కులమో మతమో రంగు పుయ్యకూడదు. కానీ తీర్పులో తప్పులు ఎంచవచ్చు, తీర్పును విమర్శించవచ్చు, దాని మీద డిబేట్ చేయవచ్చు. సుప్రీంకోర్టు మరోసారి అదే విషయాన్ని చెప్పింది. బలమైన చర్చతోనే ఆత్మపరిశీలన సాధ్యం. జ్యుడిషియరీ, మీడియా ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. ఇవి రెండు పరస్పర అనుబంధంగా ఉండాలి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. వెబ్సైట్లో ఉంచిన చర్చలను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు. ప్రజల పరిశీలన, చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను న్యాయస్థానాలు స్వాగతించేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులు ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలని గుర్తు చేసింది. ప్రజలు, ప్రెస్ ప్రతి ముఖ్య విషయాన్ని బలంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం చర్చించుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే విమర్శలపై న్యాయమూర్తులు స్పందించలేరనే విషయాన్ని విమర్శించే వ్యక్తి గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. మనం ఏదైనా తీర్పును విమర్శించినప్పుడు ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి దానికి కౌంటర్ ఇవ్వలేరు, వాళ్ళ కోణం ఏంటో చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు చెప్పకూడదు. సో విమర్శించే వ్యక్తే అన్ని కోణాలు పరిశీలించి విమర్శించాలి అని కూడా సుప్రీంకోర్టు సున్నితంగా చెప్పిందన్నమాట. వైసీపీ హయాంలో జరిగిన తప్పు ఏంటంటే, వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడు వైసీపీలో చాలామంది నాయకులు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కోర్టుకి తప్పులు, దురుద్దేశాలు ఆపాదించారు. తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దురుద్దేశాలు, కులాలు ఆపాదించారు. అది వైసీపీ చేసిన తప్పు. లేకపోతే వాళ్ళ తీర్పులు వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాళ్ళ తీర్పుల మీద ఎంతైనా డిస్కస్ చేయొచ్చు, తీర్పుల్ని ఎంతైనా విమర్శించవచ్చు, వాదించవచ్చు. ఇది సంగతి. కార్టూన్ చూడండి, ఇద్దరు కొట్టుకున్నారు, దెబ్బలు తగిలాయి, ఇద్దరు అలిసిపోయారు. ఇక చాలు, చర్చించుకుందామా? ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం పుతిన్, మేము కూడా సిద్ధమే జెలెన్స్కీ. ఆల్రెడీ చావ మొత్తం చచ్చిపోయి, సత్తా మొత్తం పోయి, అలిసిపోయి, నష్టపోయి, తీవ్రంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అన్ని రకాలుగా నష్టపోయి ఇప్పుడు చర్చలకు వెళ్తున్నారంట. మీకు ఒక విషయం తెలుసా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా అంటే ప్రపంచంలో ఒక రకమైన గుర్తింపు ఉండేది. అరే, రష్యా దగ్గర చాలా బలమైన ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు క్షిపణులు, చాలా బలమైన క్షిపణులు తయారు చేస్తారు, వాళ్ళతో యుద్ధం అంటే చాలా డేంజర్ అని అలా ఉండేది. ఎప్పుడైతే ఉక్రెయిన్తో యుద్ధం జరిగిందో, రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, చాలా తక్కువ జనాభా, చాలా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల సంపత్తి కూడా చిన్నది, వాళ్ళ దగ్గర ఉన్న సైనిక బలం కూడా తక్కువ. అటువంటిది రష్యాతో ఇన్నేళ్ళు వాళ్ళు పోరాడి సమతూకంగా ఉన్నారు అంటే మరి రష్యా ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయినట్టేగా. సో ఇప్పుడు ఆ ముప్పు మనకి రాకూడదు. మనతో పోలిస్తే పాకిస్తాన్ చాలా చిన్న దేశం, మనతో పోలిస్తే పాకిస్తాన్ సైనిక బలం చాలా చిన్నది, మనతో పోలిస్తే పాకిస్తాన్ ఆయుధాలు చాలా తక్కువ. సో మనం వాళ్ళ మీద పైచేయి సాధించేలా ఉండాలి, పైచేయి సాధించాల్సిందే. ఆ దేశం కాళ్ళబేరానికి రావాలి,
ఆ దేశం తీవ్రంగా నష్టపోవాలి. ప్రజలకు అవ్వకూడదు, కానీ ఆ దేశంలో కొట్టాల్సిన దెబ్బ కొట్టాలి. అది జరిగిందా లేదా, మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. కొంచెం సున్నితమైన అంశం కాబట్టి ఆలోచించి కామెంట్ చేయండి. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను ప్రపంచ దేశాలు చూసిన తీరు మారింది. సో మనకి పాకిస్తాన్కి యుద్ధం తర్వాత మనల్ని ప్రపంచం చూస్తున్న తీరు ఏమైనా మారిందా లేదా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఒక కీలకమైన అంశం ఇది. నేను కొంచెం నిపుణులతో మాట్లాడి, పెద్దలతో మాట్లాడి అనాలిసిస్ వీడియో చేస్తా. ఇక సొంత టెక్నాలజీతో ఆపరేషన్ సింధూర్, ఆత్మనిర్భర్తో కూడిన యుద్ధం ఇది. ఆకాష్ విజయంతో ఉప్పొంగిపోయాం. ఈనాడుతో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. ఓకే. సన్ముఖ క్షేత్రాల్లో నేడు జనసేన పూజలు. ఓకే. తెదేపా కార్యాలయంపై దాడి కేసు నీరుగార్చేందుకే వంశీ కుట్ర. అందుకే ఫిర్యాదుదారు సత్యవర్ధన్ అపహరణ. కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించిన వంశీ భయపెట్టి కోర్టులో తనకు అనుకూలంగా వాంగ్మూలం. సత్యవర్ధన్ అపహరణ దాడి కేసులో ఛార్జ్షీట్. సో వల్లభనేని వంశీ తన టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించాడు. దానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కోర్టులో ఛార్జ్షీట్ వేసిందనమాట. పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. 4 రోజుల్లో అండమాన్కు నైరుతి. 4 రోజుల్లో వచ్చేస్తుందా? కానీ ఎండలు ఈలోగా మండిపోతాయి. ఇంక రోహిణీ కార్తెనే రాలేదు. సుంకేసుల నీరు, లీకేజీల పాలు. లాకప్ డెత్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక. సహజ మరణాన్ని లాకప్ డెత్గా పేర్కొంటూ పోలీస్ శాఖను అపఖ్యాతిపరిచే అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న పత్రికలు, సామాజిక మాధ్యమ ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో సహజ మరణాన్ని లాకప్ డెత్గా పేర్కొంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నిన్న సాక్షిలో ఒక వార్త వచ్చింది, లాకప్ డెత్ జరిగింది ప్రకాశం జిల్లాలోనే. దాని మీద డీజీపీ గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పట్టణాల్లోని ఓపెన్ కాలువల్లో పూడికి తీయాలి మంత్రి నారాయణ. అమరావతిలోనే, పట్టణాల్లోనా? కాలువల తవ్వకం పనులు నెలాఖరుకు పూర్తి చేయాలి మంత్రి నిమ్మల. సందేశాలు బాగానే ఇచ్చారు. భారత్ పాక్ అనుయుద్ధం మేమే ఆపాం ఈనాడు. నర్సుల సేవలు అసామాన్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. యాంటీ డ్రోన్తో కొండకు భద్రత. తిరుమలపై తరచూ ఎగురుతున్న డ్రోన్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. సో తిరుమల కొండ మీద డ్రోన్లు నిషేధం ఎప్పటి నుంచో, కానీ డ్రోన్లు ఎక్కువయ్యాయి ఈ మధ్య. సో భద్రతకు ముప్పు ఉంది, అందుకని దాని మీద ఒక యాంటీ డ్రోన్తో కొండకు భద్రత అని టెక్నాలజీని వాడుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పి ఒక వార్త రాశారనమాట ఈనాడులో. సో ఈనాడు కాసేపు పక్కన పెట్టేసి సాక్షికి, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఈలోగా ఇదిగోండి సాక్షి. అనుమాత్రం బెదరం. బాబే సూత్రధారి, ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంటండి. వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక, ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి అనేది ముఖ్య నేత పన్నాగం అంట. వీళ్ళు రాసుకొచ్చారు స్క్రిప్ట్. బెదిరింపులు, ప్రలోభాలతో తమ దారికి తెచ్చుకొని అబద్ధపు వాంగ్మూలాలు. తెరపైకి బేతాల కథలు, సిట్ రిమాండ్ రిపోర్ట్లో అవే కట్టుకథలు. తాము సంతకం చేయలేదని న్యాయమూర్తి ఎదుట చెబుతున్న నిందితులు. రెడ్ బుక్ ఆగడాలపై కోర్టుకు మొరపెట్టుకున్న డిస్టిలరీల యజమానులు. సిట్ బెదిరింపులు, బలవంతపు వాంగ్మూలాలపై 3 సార్లు కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి. ఎట్టకేలకు తమ దారికి రావడంతో రిలీవ్ చేసిన వెంటనే కేంద్ర సర్వీసుకు పంపిన ప్రభుత్వ పెద్దలు. బేవరేజెస్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగులకు బెదిరింపులు. రాజ్యసభ సభ్యత్వం మరో 3.5 ఏళ్ళు ఉన్నా రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయిరెడ్డి. సరికొత్త పాత్రధారిగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజ్ కేశిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు. చూసారా ఎక్కడ దెబ్బ కొట్టింది? చూసారా? టీడీపీకి దెబ్బే కదా. దాన్ని ఎలా తీసుకొచ్చారంటే, రాజ్ కేశిరెడ్డి కేశినేని చిన్నికి భాగస్వామి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు, మొత్తం అన్ని వ్యవహారాలు చక్కబెట్టాడు. కానీ అతన్ని టీడీపీ మనిషే, అతనిచ్చిన వాంగ్మూలం అంతా కూడా టీడీపీ వాళ్ళు చెప్పిన స్క్రిప్టే అని చెప్పి వాళ్ళ మనిషిని కూడా టీడీపీ మనిషిగా ప్రొజెక్ట్ చేస్తూ, టీడీపీ ఎంపీతో పార్ట్నర్స్ అని ప్రొజెక్ట్ చేస్తూ సాక్షిలో రాశారు.
తెలుగుదేశం పార్టీకి తలవంపులో కాదా? ఇక్కడ సాక్షి రాతని తప్పు పట్టొచ్చు కాక, కానీ అతనితో కేసినేని చిన్ని బిజినెస్ చేయడం ఏంటి? సో ఇప్పుడు కేసినేని చిన్ని వ్యవహారమే టీడీపీకి తలవంపులుగా మారింది. ఈ రెండు వ్యవహారాలు, మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజకేశరెడ్డితో అతను వ్యాపారాలు చేశారు. అది ఇప్పుడు మొత్తం మద్యం స్కామ్ మొత్తాన్ని మలుపు తిప్పేలా ఉంది. ఇదిగో వాళ్ళు టీడీపీ వాళ్ళే కదా, అతను టీడీపీతో వాళ్ళతోనే పార్ట్నర్షిప్ ఉన్నాడు కదా రాజకేశరెడ్డి, అతనితోనే స్క్రిప్ట్ అంతా నడిపిస్తున్నారు కదా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పలేనని, రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేనని స్వయంగా జడ్జి ఎదురు చెప్పిన రాజకేశరెడ్డి లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించే కుట్రలు, నూతన మద్యం విధానం పేరుతో దోపిడీకి రాజబాట వేసిన చంద్రబాబు, విచ్చలవిడిగా విక్రయాలు, కమిషన్లు బాబు ఘనతాయని వాళ్ళు రాసుకొచ్చారనమాట. వీర జవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శని పరామర్శగా చేయండి గురువుగారు, ఎటువంటి హావభావాలు పలికించొద్దు, ఎటువంటి సినిమా డైలాగులు వద్దు, నేను కోరుకునేదైతే అదే, ఇంకేమీ నేను చెప్పను. దళితులకు దేశం వర్గం దండన, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దప్పలంపాడులో దళితులపై సామాజిక బహిష్కరణ కత్తి. ఆల్రెడీ పిఠాపురంలో ఒకటి జరిగింది, దాంతో ప్రభుత్వం పరువు పోయింది, దిగొచ్చారు, ఇప్పుడు సాల్వ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దప్పలంపాడులో ఒకటంట. ఇక ఢిల్లీని తాకిన కూటమి కూల్చివేతల సంస్కృతి. ఏపీ భవన్లో శివ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతకు సిద్ధమైన రెసిడెంట్ కమిషనర్. 30 ఏళ్లుగా పూజలు, హైకోర్టును ఆశ్రయించిన పూజారి గోపాల్ మిశ్రా కూల్చివేతపై స్టే. ఢిల్లీలో కూడా కూల్చివేతల. జగన్మోహన్ రెడ్డి గారే అలా చేయలేదు, కూల్చివేతలకు ఆయన పేటెంట్ తీసుకున్నట్టు పరిపాలించాడు ఆయన 5 ఏళ్ళు. ముఖ్యనేత సమర్పించిన మందు పాత్రలని ఒకటి. ఓహో, పేజీ మొత్తం అయ్యానా? ఓకే, పేజీ మొత్తం ఈ 2 అంశాలు తర్వాత చూద్దాం. చల్లపడిన అమ్మకాలు, ఏసీ కొనుగోళ్లపై అకాల వర్షాల ప్రభావం. 15% పడిపోయిన రిఫ్రిజిరేటర్ విక్రయాలు, 20% తగ్గిన శీతల పానీయాల అమ్మకాలు, కొనుగోలుదారులు లేక డేలా పడిన వ్యాపారులు. ఓకే. ఫీల్డ్ అసిస్టెంట్ అవమానించాడని మహిళ ఆత్మహత్య. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగు మందు తాగేసిన ఉపాధి కూలి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. అయ్యో. 18న పిఎస్ఎల్వి C61 ప్రయోగం. ఈ నెల 18వ తేదీన ఇస్రో షార్లో మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C61 ప్రయోగం నిర్వహిస్తపోతుందంట. అలాగే నిఘా నేత్రాల ఉపగ్రహాలు, తీర ప్రాంత భద్రతకు ప్రాధాన్యత. తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాత్ర, ఈశ్వర ప్రసాద్ రెడ్డి ఆవేదన. ఎవరండి ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారంటే? వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులండి. ఓకే. బావమరుదులపై బల్యంతో బావదాడి, ఇద్దరు అక్కడికక్కడే మృతి, ప్రాణాపాయ స్థితిలో మరొకరు అల్లూరు జిల్లాలో దారుణం. ఓకే. సో ఇవన్నీ సాక్షి మాస్టర్. ఈ రోజుకి బాయ్, శాశ్వత గుడ్ బై చెప్పాలని వెయిట్ చేస్తున్నాం. తర్వాత వాణిజ్య బెదిరింపులతో ఇది పక్కన పెట్టే పోరు బందర్ పాక్ డ్రోన్లు వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు అంటండి. హైదరాబాద్లో జామర్ల తయారీ, బెంగళూరులో రాడార్లు, బందర్లో ఎలక్ట్రో ఆప్టిక్స్ తుదిరూపు, శత్రు దేశానికి డేంజర్ బెల్ మన D4 అని ఇచ్చారు. గతంలో యుద్ధం అంటే యుద్ధ విమానాలు, ట్యాంకులు, శతజ్ఞ యుద్ధ నౌకలు ఎక్కువగా కనిపించాయి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి డ్రోన్ల పాత్ర ప్రధానంగా మారిపోయింది. తాజాగా భారత్ పాక్ యుద్ధంలో కూడా డ్రోన్ల వినియోగం పతాక స్థాయికి చేరింది. రెండు వైపుల నుంచి డ్రోన్లు అంటే ఎగిరే బాంబులు వందల వేల సంఖ్యలో దాడులకు దిగాయి. సో ఆ డ్రోన్లు తయారీ అంట మన మచిలీపట్నం సరుకు అంట. హైదరాబాద్లో జామర్లు తయారు చేశారంట, బెంగళూరులో రాడార్లు తయారు చేశారంట, బందర్లో ఎలక్ట్రో ఆప్టిక్ తయారు చేసి మొత్తం మీద రూపుదిద్దారని రాసుకొచ్చారు. తర్వాత సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం, డ్రోన్లు మిసైల్స్ దాడులు జరగొద్దు, కాల్పుల విరమణ పాటిద్దాం, భారత్ పాక్ DGMO భేటీలో నిర్ణయం. కాసేపటిగా భారత భూభాగంలోకి పాక్ డ్రోన్లు సమర్థంగా కూల్చేసామని భారత సైన్యం, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సాంబా హుషియాపూర్లో బ్లాకౌట్, పాక్ వైమానిక స్థావరాలకు చావు దెబ్బ, 11 ఎయిర్ బేస్లపై భీకర దాడులు, ఆపరేషన్ సింధూర్పై DGMO వెల్లడి, కిరాణా హిల్స్పై దాడి చేయలేదు AK భారతి. సో DGMOల భేటీ నిన్న జరిగింది. సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించుకుందాం అండ్ డ్రోన్లు మిసైల్తో దాడులు చేసుకోవద్దు, కాల్పుల వివరం పాటిద్దామని ఇద్దరు చర్చించుకున్నారు. కానీ ఆ కాసేపటికే పాకిస్తాన్ మళ్ళీ దాడి చేసింది. ఇక మన సీట్లు మనకే, ఉన్నత విద్యపై నిర్ణయం, తెలంగాణ బాటలో ఏపీ. సో ఇంతకుముందు 15% రిజర్వేషన్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణలో, తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు తెలంగాణ అది ఎత్తేసి నాన్ లోకల్ కోటా తీసేసింది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చినా అక్కడ సీట్లు ఇవ్వట్ల. సో దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ బాటలోనే వెళ్తుందన్నమాట. ఉన్నత విద్య అడ్మిషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్నత
ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లలో ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ 3 రీజియన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్లో ఆంధ్రాకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయించబోమని తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే కోణంలో ఉంది. ఇక వద్దన్న జనాన్ని ఎందుకు తెచ్చారు, హెలీప్యాడ్లోకి ఎందుకు పోనిచ్చారు, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనిపిస్తోంది. మీ ప్రమేయంపై మా వద్ద ఆధారాలు ఉన్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ బాధ్యత మీది కాదా? తోపుదుర్తిపై పోలీసులు ప్రశ్నలు వర్షం. చాలా ప్రశ్నలకు తెలియదు అంటూ దాటవేత. నిజమేగా, అసలు అంతమంది జనాలను ఎందుకు తీసుకురావాలి? ఆయన వెళ్ళేది పరామర్శకి, ఓదార్పుకి. అక్కడ వేలాది మంది జనాలను ఎందుకు తీసుకురావాలి? హెలీప్యాడ్ దగ్గర ఇంతమంది వస్తారని ముందే ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కాదు, హోదా లేదు. అయినా సరే పోలీసులు అక్కడ 900 మందికి పైగా భద్రత ఉన్నారు. అంత ఉన్నప్పటికీ అంతమంది జనాలను ఎందుకు తీసుకొచ్చారు? అలాగే హెలికాప్టర్ పాడైపోతే వేరే హెలికాప్టర్ ఎందుకు తీసుకురాలేదు? ఇలా కొన్ని ప్రశ్నలు పోలీసులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అడిగారు. ఆయన ఏం చెప్తారు? అన్నిటికీ నాకు తెలియదు, నాకు గుర్తులేదనే చెప్తారు. ఇక 22,000 కోట్ల పెట్టుబడులు, 17న పలు ప్లాంట్లకు లోకేష్ భూమి పూజ అంటండి. తర్వాత సెకీ సీఎండి గుప్తాపై కేంద్రం వేటు. ఇక శ్రీశైలం దుస్థితిపై సీఎం సీరియస్. ఆర్థిక శాఖతోనే అసలు పేజీపై ఆరా. సిలిండర్లు దెబ్బతిన్న సంగతి ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదు? తక్షణమే NDSA జలసంఘంతో సమావేశం నిర్వహించాలి. మరమ్మతులకు ఎంత అవుతుందో వాటి ద్వారా అంచనా వేయించాలి. ఆ మొత్తానికి వెంటనే కేబినెట్ ఆమోదం తీసుకోవాలి. సీఎంఓ కార్యదర్శికి ఆదేశం. చాలా కీలకమైన మీటింగ్ జరిగింది. ఇక ఇంకో ఇంపార్టెంట్ వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో. ఐపాక్కు డబ్బులు ధమాకా అంటండి. శిక్షణ పేరిట 274 కోట్లు, అదనంగా పర్యవేక్షణకు 250 కోట్లు, మానవ వనరుల పేరిట రామ్ ఇన్ఫో కాంట్రాక్టు, యుని కార్పొరేట్తో కన్సార్షియం, 1045 మంది సేవలు. వీరంతా ఐపాక్ వారే. సో ఐపాక్ వాడుకున్నదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఐపాక్కి వైసీపీకి డీల్ జరిగింది. ఐపాక్ ఏమైనా డబ్బులు ఇస్తే వైసీపీ డబ్బులే ఇవ్వాలి. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బులను ఐపాక్కి మళ్లించారు. అలా మళ్లించడానికి ట్రైనింగ్లని, ఆ క్యాంపులని, ఈ క్యాంపులని నిర్వహించి దాదాపుగా 500 కోట్లకు పైగా వాళ్ళకి మళ్లించారనమాట. అసత్యాలు, అబద్ధాలు, ఫేక్ ప్రచారాలతో 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఐపాక్ వ్యూహరచన చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇందుకు ప్రతిఫలంగా ఐపాక్కు మేళ్లు జరిగేలా భారీ ప్రణాళిక అమలు చేశారు. ఎక్కడ ఆ సంస్థకు నేరుగా డబ్బులు చెల్లించినట్టు కనిపించకుండా కొత్త రకం కనికట్టు విద్యను ప్రదర్శించారు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. వాలంటీర్లకు శిక్షణ పేరిట ఇలా రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల కన్సార్షియంలో రకరకాల షెల్ కంపెనీలు సృష్టించి వాటికి డబ్బులు మళ్లించి వాటి ద్వారా ఐపాక్కి వెళ్ళి ఐపాక్ సిబ్బందికి వేతనాలు ఇచ్చి పెంచి పోషించారనమాట. సో ఇది ఒక పెద్ద స్కామే బయటకు వచ్చింది. సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, చాలా ఇంపార్టెంట్ అది. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలు. ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా కారు విజేతకు చెక్కు అందజేత. నాడు నేడు ఆంధ్రజ్యోతి ప్రజాపక్షం కొనియాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి సైకిల్ పక్కన పెట్టి కారులో వెళ్తా విజేత. భూమార్పిడి చట్టాన్ని రద్దు చేయాలి. సీఎం చంద్రబాబుకు పరిశ్రమల సమాఖ్య లేఖ. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశం. సజ్జలను కస్టడీకి ఇవ్వండి. మద్యం కుంభకోణం కేసులో ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్. బెయిల్ కోరిన కసిరెడ్డి పిఏ విచారణ 15వ తేదీకి వాయిదా. రెండోసారి పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్. వంశీపై 2019 ఎన్నికల కేసు. ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు. ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందే. ట్రాక్టర్లతో రోడ్డెక్కిన కొవ్వూరు చాగలు రైతులు 2.5 గంటల పాటు జాతీయ రహదారి నిర్బంధం. ఓకే, సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలండి. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇక చివరిగా మీకు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం laddupallem.com వెళ్ళండి, విజిట్ చేయండి. అండ్ డిఫరెంట్ లడ్డూస్ ఉంటాయి. 18 రకాల లడ్డూలు ఉంటాయి. బుక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బల్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వండి. మీ ఇళ్లలో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే ఎక్కడైనా మీకు తెలిసిన ఈవెంట్లు జరుగుతున్నా సరే ఈ బల్క్ ఆర్డర్స్ ఉండేలా చూడండి. కాస్త బల్క్ ఆర్డర్స్ ఇస్తే రేట్లు బాగా తగ్గిస్తారు. అలాగే ఈ టేస్ట్ అంటే ఇంగ్రీడియంట్స్ విషయంలో, టేస్ట్ అండ్ క్వాలిటీ విషయంలో మాత్రం వీళ్ళు అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు. అయితే డెలివరీ కొంచెం లేట్ అవుతుందంట. ఎందుకంటే కొరియర్ పార్ట్నర్ సరిగ్గా లేరు. ఇప్పుడు లాజిస్టిక్స్ ప్రాబ్లం చాలా చోట్ల ఉంది. డెలివరీకి వీళ్ళు ఫస్ట్ ఒక కొరియర్ సంస్థతో టైఅప్ అయ్యారు. వాళ్ళు ఇన్ టైం డెలివరీ చేయట్లా, 4-5 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. ఆ తర్వాత షిప్ రాకెట్తో టైఅప్ అయ్యారు. వాళ్ళు కూడా అసలు ఇన్ టైం డెలివరీ చేయట్లేదు. దాంతో ఇప్పుడు కొత్త డెలివరీ బ్లూ డాట్తోనో డిటీడీసీతోనో టైఅప్ అవుతున్నారు. ఇవాళ నుంచి కొంచెం ఫ్రెష్గా ఇవ్వడానికి, త్వరగా ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కొత్తది కదా, ఆరంభంలో చిన్న సమస్యలు అయితే ఉండొచ్చు.
సో వీలైనంత వరకు ఎంకరేజ్ చేయండి. ఫుడ్ బాగుంటే మళ్ళీ మళ్ళీ బుక్ చేయండి, బాగోకపోతే వాళ్ళ నెంబర్ ఉంది కదా, వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీరు బల్క్లో ఆర్డర్ చేయాలంటే, లేదంటే ఇదిగోండి లడ్డూపల్లెం.com ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్ చేసి కూడా ఆర్డర్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.